న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం వినుకొండ పర్యటనకు సర్వం సిద్ధం. ఏర్పాట్లను పరిశీలించిన చీఫ్ విప్ జీవి, కలెక్టర్, ఎస్పీలు. ఘనంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా పుట్టినరోజు వేడుకలు. రాష్ట్ర అభివృద్ధి నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ పట్టణంకు విచ్చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాక కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక కోసం వినుకొండ నియోజకవర్గ ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సభాస్థలి వద్ద వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు హెలీప్యాడ్ దిగుతారని, అక్కడ నుండి రోడ్డు మార్గాన ఎన్ఎస్పీ కాలనీలో సభాస్థలి చేరుకుంటారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారన్నారు. సాయంత్రం 4:30 సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు వినుకొండ గడ్డ మీద అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వినుకొండ పట్టణ ప్రజలకు 210 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం ఇచ్చినటువంటి చంద్రన్నకు ఈరోజు ఘన స్వాగతం పలకబోతూ ఉన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజలు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రేపు వినుకొండ రాబోతున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేశంలోనే అతి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయినాయి. అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశే నంబర్ 1 పెట్టుబడులు సాధించిందని చెప్పేసి ఈరోజు దేశంలో నంబర్ 1 స్థానంలో నిలబడటం మనందరికీ గర్వకారణం. చంద్రబాబు గారు చేసిన కృషి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన కష్టం, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలించింది. అందుకే పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు వస్తున్నాయి. దీనివల్ల 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నాం. అంతకు మించి చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా విజిట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. బయోమెడికల్ వేస్ట్ యూనిట్ని వారు పరిశీలిస్తారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర సాధించినప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. అలాగే ఈరోజు పెట్టుబడులను ఆకర్షించి సంపద సృష్టించినప్పుడు, సంపద పెంచినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ముందు స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాల్సిన అవసరం ఉంది. అందువల్లనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. భారతదేశంలో యావరేజ్ సగటు జీవితం 72 సంవత్సరాలుంటే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద దాన్ని 86 నుండి 90 సంవత్సరాల పైన యావరేజ్ జీవన ప్రమాణాలని 86 నుండి 90 సంవత్సరాల దాకా తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారి కృషి ఫలించబోతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తున్నారు. టన్నులు వదిలేసిపోయారు, చెత్త మీద పన్ను వసూలు చేశారు. అంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విలువ ఇవ్వలేదు గత ప్రభుత్వం. 85 లక్షల టన్నులు గాలికి వదిలేసి ప్రజల అనారోగ్యానికి కారకులయ్యారు గత ప్రభుత్వం. చెత్త మీద కూడా పన్నేసి చెత్తను క్లీన్ చేయకుండా లక్షల టన్నులు వదిలేసినటువంటి చెత్త ప్రభుత్వంగా ప్రజల్లో ముద్రపడిపోయింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు చంద్రబాబు గారు గత ప్రభుత్వం వదిలేసిన 85 లక్షల టన్నులు
మొత్తం అన్ని మున్సిపాలిటీలో తీసివేయడం, ఈరోజు పరిశుభ్రమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. గతంలో వినుకొండ రాష్ట్రంలో 9వ ర్యాంకు సాధించింది వినుకొండ మున్సిపాలిటీ. ఈసారి భవిష్యత్తులో నంబర్ 1 ర్యాంకు పరిశుభ్రతలో కానీ, అట్లాగే ప్రజలకి డ్రింకింగ్ వాటరు, అట్లాగే సీవరేజ్ ప్లాంట్స్ని ఇంప్లిమెంట్ చేయటం, వీటన్నిటిలో కూడా నంబర్ 1 ర్యాంక్ సాధించి వినుకొండ మున్సిపాలిటీని అభివృద్ధిలోనూ పరిశుభ్రతలోనూ అన్ని ప్రమాణాల్లో రాష్ట్రంలో నంబర్ 1గా నిలబెట్టే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చూసాం, పచ్చడి చెట్టులు మూసేపిచ్చారు. ఏమా ముఖ్యమంత్రి గారు వస్తే ప్రజలు చూడకూడదా? తెరలు ఎందుకు కట్టించారు? తెరల చోటని తిరిగాడు గత ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో. బొల్లాపల్లికి 10 కోట్లు మంచిళ్ళకి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి వినుకొండ వచ్చి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసి 10 కోట్లు ఇస్తామని 10 రూపాయలు నిధులు కూడా ఇవ్వలేదు. ఈరోజు మన చంద్రబాబు గారు వస్తుంటే చెట్లు కొట్టేయాల్సిన పని లేదు, షాపులు ఎక్కడ కూడా మూయాల్సిన అవసరం లేదు. యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎవరైనా మీటింగ్ రావాలనుకున్న వాళ్ళందరూ వచ్చి ప్రజావేదికలో పాల్గొనవచ్చు. తెరలు కట్టే పని లేదు, చెట్లు నరికే పని లేదు. చెట్లు నాటుతున్నాం. గత ముఖ్యమంత్రి చెట్లు నరికేసి వాతావరణ కాలుష్యాన్ని పెంచేదానికి దోహదం చేస్తే, మేము వాతావరణ కాలుష్యం తగ్గించేదానికి చెట్లు నాటుతున్నాం. ముఖ్యమంత్రి గారు చెట్లు నాటే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభిస్తారని సందర్భంగా తెలియజేస్తారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం దక్షిణ బజార్లో నూతనంగా నిర్మించిన శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మహిళా దంపతులచే హోమాలు, ఈ ప్రతిష్ఠ మహోత్సవాలు, నూతన ఆలయంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులచే లలిత సహస్రనామ పారాయణం, ప్రతిష్ఠ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. వేదాంతం కోదండ రామాచార్యులు వేద పండితులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు వేడుకలు పట్నంలో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు సందర్భంగా పట్నంలోని శ్రీనివాస నగర్లో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం పార్టీ కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి పాస్టర్ రెవరెండ్ స్పర్జన్ కుమార్ బొల్లా బ్రహ్మనాయుడుకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వచనాలు చేశారు. ఈరోజు మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు మీరందరి ద్వారా, మీ ఆశీస్సుల ద్వారా 100 చేసేసారు. 100 డేస్, 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అన్ని విధాలా మీ అందరి ప్రేమతో ఈ వినుకొండకి నా చివరి దాకా పోరాటం చేస్తాను. చివరి దాకా ఈ వినుకొండ ప్రాంత అభివృద్ధికి మనం అందరం భాగస్వాములు అవుదామని మీ అందరికీ సందర్భంగా తెలియపడుతున్నాను. టెంపరవరీగా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారు, కానీ మనం అభివృద్ధికి ఎప్పుడూ మనం అడ్డుపడాల. అభివృద్ధికి అడ్డుపడ్డ వాళ్ళు వేరు ఉంటారు. మనమందరం కూడా కలిసి ఇలాగే మన నాయకులు, మన కార్యకర్తలు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. విజయవాడ పట్నం ఎన్టీఆర్ సహకార భవన్ నందు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జేడీసీసీ బ్యాంకు చైర్మన్, వినుకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. సమావేశంలో 13 జిల్లాల డీసీసీబీ చైర్మన్లు, ఎండీ రామకృష్ణ హాజరయ్యారు. అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వారి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డితో ములాఖాతుతో పల్నాడు జిల్లా ఐటీ విభాగం పులిచెర్ల అంజిరెడ్డి కలిశారు. ఆయన వెంట వెల్దుర్తి మండల ప్రెసిడెంట్ కోట్ల పాపిరెడ్డి, స్టేట్ ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ కోట్ల నాగిరెడ్డి,
జిల్లా ఐటీ వింగ్ కార్యదర్శి పుట్లూరి శివశంకర్ రెడ్డి, కోట్ల పోలిరెడ్డి, కోట్ల మధుసూదన్ రెడ్డి, జోలకంటి విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.